త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఇక మీదట గీ ఇల్లు నాదే, గీ ఇంట్లున్న ఇల్లాలు నాదే. గా యేషుగాడు పైసలు ఏడబెట్టిండో కనిపెట్టి గా డబ్బు మొత్తం కొట్టేసేయాలి. సింధు డార్లింగ్, ఐఎమ్ కమింగ్. యష్, ఏంటి నీ నడక ఇలా మారింది? నీ బిహేవియర్ కూడా చాలా వింతగా ఉంది. నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను, చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఏ ప్రతిసారి నీ ఎంట్రీ ఏంది? ఎప్పుడు చూడు గుడ్ల గోబలెక్క కళ్ళేసుకొని మాన్కి కిరికిరి నన్నే గెలుకుతావు. ఏ దిమ్మాకి ఇట్లా ఖరాబ్ చేసినావు అంటే పొడిచి పారదొప్పుతుంది. పక్కజారు, నా పెళ్ళం గాడికి పోవాలి. పెళ్ళామా? ఏంటి తాగినట్టు మాట్లాడుతున్నావు? అవు, బార్కి పోయి ఒక 90 వేసి వస్తున్నా. నీకు కూడా కావాలంటే ఎప్పుడు రేపు తీసుకొస్తా. అట్లే సై పెళ్ళామా? నువ్వు ప్రాజెక్టు పనులు ఆపకుండా చేయాలంటే చేసుకో, కానీ ఏ పనైనా యష్ తర్వాతే అనే విషయం గుర్తుపెట్టుకో. అమ్మో, రాజమాత క్లాస్ వీక్తుందిగా, మనం జరంతా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. రే యష్, ఎక్కడికెళ్ళి వస్తున్నావురా? అది గుడికెళ్ళి వస్తున్నా అమ్మా. అదేంటి బయట నాతో బార్కెళ్ళొచ్చానన్నావు? బారా? అవునత్తయ్య, బయటొకలా లోపలొకలా ప్రవర్తిస్తున్నాడు. బయట సింధుని ఒసే పెళ్ళామా అని అరుస్తూ వచ్చాడు. నాతో ఏమన్నాడు తెలుసా? నీకు 90 ml కావాలా అని నన్నే అడిగాడు. నాకు యష్ ప్రవర్తన చాలా తేడాగా అనిపిస్తోంది అత్తయ్య. ఈ రక్త పింజరి మనశ్శాంతి లేకుండా చేస్తుందిరా. దీనికి గట్టిగా ఇవ్వాలి. నేనెప్పుడన్నాను బార్కెళ్ళానని? ఇందాక బయట అన్నావు కదా. నేను బార్కే అనలేదు, బోర్ కొట్టాలా బయటికి వెళ్ళాను అన్నాను. మరి 90 ml అన్నావు? 90? అది 90 ml కాదు, 90 mm స్క్రీన్లో సినిమా చూసి చాలా రోజులైంది, ఏమన్నా మంచి సినిమాలు ఉన్నాయా అని అడిగాను. అమ్మో లేదత్తయ్య, తను అబద్ధం చెప్తున్నాడు. నోర్మి, నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలీదా? నువ్వు చెప్తే నేను నమ్మేస్తానా? నువ్వు ముందెక్కడి నుంచి వెళ్ళు. అది కాదత్తయ్య, వెళ్ళెక్కడి నుంచి. రయ్యేష్, ఆ మధు మాటలేం పట్టించుకోకురా. ఇలానే ఏదో ఒకటి వాగుతూ ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాతో ఒక మాట చెప్పి వెళ్ళరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినావు యష్? చెప్పాను కదా సింధు, మళ్ళీ నీకు కూడా చెప్పాలా? నాకు కొంచెం హెడేక్గా ఉంది. బాంబు రాదు రా. నేను టాబ్లెట్ తెస్తానుండు. నువ్వురా, చెప్తున్నానుగా.